అందరికీ నమస్కారం అండి. ఈరోజు ధ్యానం మొదలుపెట్టే ముందు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాము. మనలో చాలామందికి చాలా విషయాల్లో భయాలు ఉంటాయి. అందులో కొంతమంది ఇంట్లో ఉన్న సమస్యలకు భయపడితే మరికొంతమంది శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలకు భయపడతారు. ఇంకొంతమంది డబ్బును సంపాదించడం ఎలా అని, సంపాదించిన డబ్బును పోగొట్టుకోకుండా దాచుకోవడం ఎలా అని భయపడుతూ ఉంటారు. మరికొంతమందికి గత జన్మ స్మృతుల వలన పాములన్నా, జంతువులన్నా, ఎత్తైన ప్రదేశాలన్నా ఇట్లాంటివంటే భయం ఉంటాయన్నమాట. కానీ అందులో వింతేముంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉంటుంది అని అంటారేమో. విషయం ఏంటంటే, మనలో చాలామందికి మనలాంటి మనిషి జన్మెత్తిన మనుషులను చూసే భయపడుతూ ఉంటారు. ఒక పామును చూసి, ఒక సింహాన్ని చూసి, లేదా ఒక ఎత్తైన ప్రదేశాన్ని చూసి భయపడ్డాము అని అంటే ఒక అర్థం ఉంది. లేదా మనకిష్టమైన కుటుంబ సభ్యులు ఏదైనా అవుతుందేమోనన్న భయం ఉంది అని అంటే ఒక అర్థం ఉంది. ఇవేమీ కాకుండా మనలాంటి మనుషులని చూసి మనం ఎందుకు భయపడుతున్నాం? మన శరీరంలో నేను అని చెప్పబడుతున్న ఒక ఆత్మ ఎలా ఉందో, ఎదుటివారి శరీరంలో కూడా ఆత్మే ఉంది. ఒక ఆత్మ ఇంకొక ఆత్మను చూసి ఎందుకు భయపడుతుంది? మీరు గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం మనం కల్పించుకున్న భయం మాత్రమే. మన ఇంటి పరిస్థితులు బట్టి, మనకున్న సమస్యలను బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం పెంచుకున్న భయాలు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, మనకన్నా పెద్దవారిని చూసి మనం గౌరవించాలి. మనకన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. అంతే తప్ప మనలాంటి మనుషుల్ని చూసి మనం భయపడకూడదు. అదేంటండి అలా అంటున్నారు? మేము కష్టకాలంలో ఉన్నప్పుడు పలానా వాళ్ళు సాయం చేశారు, వాళ్ళు సాయం చేయబట్టే మేము ఆ కష్టం నుంచి బయటపడ్డాము, కాబట్టి వాళ్ళంటే మాకు భయము, గౌరవము అన్నీ ఉన్నాయి అని అంటారేమో. మీకు వాళ్ళు ఎంత సహాయం చేసినా సరే వాళ్ళ పట్ల మీకు గౌరవం మాత్రమే ఉండాలి, భయం ఉండకూడదు. మీకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఎంత సహాయం చేయగలరో అంత సహాయము చేసి, వారు మీ పట్ల చేసిన సహాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకొని వాళ్ళని గౌరవించండి. అలా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ జీవితాన్ని అద్భుతంగా గడపడం రావాలి. అయితే ఇప్పుడు చెప్పబోయే ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం మనుషులను చూసి మాత్రమే భయపడకుండా ఉండడం కాదు, మన నిత్య జీవితంలో ఏవేవి సమస్యలు అయితే ఎదుర్కొంటున్నామో వాటిని కూడా చూసి భయపడకుండా జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకెళ్ళడానికి ఈ ధ్యానం మనకు ఎలా ఉపయోగపడుతుందో నేర్చుకుందాం. అందరం సుఖస్థిరాసనంలో కూర్చుందాం. మనస్సుకు స్థిరత్వం, శరీరానికి సుఖం. కింద కూర్చునే వాళ్ళు కిందను కూర్చుని కాళ్ళు రెండు మర్చుకోండి, లేదా చైర్ మీద కూర్చుంటాను అనుకునే వాళ్ళు చైర్ మీద కూర్చుని కాళ్ళు రెండు కిందకు పెట్టి నేలకు తగిలేటట్టు పెట్టి, రెండు చేతులు కూడా ఒడిలో పెట్టుకొని ఒక చేతి వేళ్ళతో ఇంకొక చేతి వేళ్ళను లాక్ చేసుకుందాం. శరీరం మొత్తాన్ని రిలాక్స్ చేసుకుందాం. తల భాగాన్ని, ముఖ భాగాన్ని, గొంతు భాగాన్ని, భుజాలను, ఛాతి భాగాన్ని, పొట్ట భాగాన్ని, నడుమ భాగాన్ని, పిరుదులను, కాళ్ళను, చేతులను, మొత్తం శరీరాన్ని రిలాక్స్ చేసుకుందాం. మెల్లగా గాలిని ముక్కు ద్వారా పీల్చుకొని నోటి ద్వారా బయటకు విడిచిపెడదాం. ఇలా 3 సార్లు చేద్దాం. ఇకపై
గాలిని ముక్కు ద్వారా పీల్చుకొని ముక్కు ద్వారా మాత్రమే విడిచిపెడదాం. గాలిని ముక్కు ద్వారా పీల్చుకుంటూ ముక్కు ద్వారా విడిచిపెడదాం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడాన్ని శ్వాస మీద ధ్యాస పెట్టడం అని అంటారు. శ్వాస మీద ధ్యాస. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిద్దాం. శ్వాస మీద ధ్యాస పెడదాం. శ్వాసను గమనిద్దాం. గాలిని లోపలికి పీల్చుకోవడాన్ని బయటకు విడిచిపెట్టడాన్ని రెండింటినీ గమనిద్దాం. ఇకపై నేను చెప్పేది వింటూ మీ మనసులో అనుకుంటూ ఉండండి. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. నేను పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను. ఆత్మనైన నేను మాస్టర్ సర్వశక్తివంతురాల్ని. ఆత్మనైన నేను సర్వశక్తివంతురాల్ని. నా మనసు స్థిరంగా ఉంది. నా మనసు స్థిరంగా ఉంది. నేను నా మనసు యొక్క యజమానిని. నా మనసు కేవలం నా ఆజ్ఞపై నడుస్తుంది. ఆత్మనైన నా యొక్క ఆజ్ఞ ప్రకారము నా శరీరము, మనస్సు, బుద్ధి నడుచుకుంటాయి. నేను చాలా శక్తివంతురాలిని. నన్ను ఎవరు బాధ పెట్టలేరు, భయపెట్టలేరు, మోసం చేయలేరు, నాకెవరు కీడు తలపెట్టలేరు. నేను చాలా శక్తివంతురాలిని. ఆత్మనైనటువంటి నేను చాలా శక్తివంతురాలిని. నా మనసు ఎవ్వరికీ బానిస కాదు. నా మనసు ఏ ఇతరుల ఆత్మల యొక్క మనస్సుకు, శరీరానికి, బుద్ధికి బానిస కాదు. నా మనసు ఏ ఇతర ఆత్మల యొక్క శరీరానికి, మనస్సుకి, బుద్ధికి బానిస కాదు. నా లోపలికి ఆ అనంత విశ్వం నుంచి కురుస్తున్నటువంటి ధారాళమైనటువంటి శక్తి, ఆ మహాదేవుని యొక్క అభయహస్తం నుండి, ఆంజనేయ స్వామి యొక్క అభయహస్తం నుండి కురుస్తున్నటువంటి గోల్డెన్ ఎనర్జీ నా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. నేను దివ్యత్వంతో నిండుగా ఉన్నాను. నా లోపల దివ్యశక్తి ప్రసరిస్తుంది. నేను చాలా శక్తివంతురాల్ని. నా మనసు ఎవ్వరికీ బానిస కాదు. నా జీవితంలో అన్ని వైపుల నుండి సంతోషాలు వస్తున్నాయి. భగవంతుడు ప్రతి క్షణం నాకు తోడుగా ఉన్నారు.
అందువలన నేను పూర్తిగా నిశ్చింతగా ఉన్నాను. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. నేను ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను. మహాదేవుని యొక్క దివ్య ఆశీస్సులు నా సహస్రారం గుండా నా శరీరంలోనికి ప్రవేశించి నా శరీరాన్ని శక్తివంతం చేస్తున్నాయి. నా శరీరం గోల్డెన్ కలర్ ఎనర్జీతో ఆరోగ్యవంతమై ప్రకాశవంతంగా మెరుస్తుంది. నా శరీరం అద్భుతమైన శక్తితో మిలమిల మెరుస్తుంది. నా శరీరంలో ప్రతి అవయవం కూడా ఆరోగ్యవంతమవుతుంది. నేను మానసికంగా దృఢంగా తయారయ్యాను. నా నిత్య జీవితంలో ఎదురయ్యే ఎటువంటి పరిస్థితినైనా నేను చాకచక్యంగా ఆ సమస్యను పరిష్కరించుకోగల శక్తిని పొందాను. నేను నా జీవితంలో ఏ ఒక్కరికి భయపడను. ఆత్మనైన నేను ఏ ఇతర ఆత్మలను చూసి భయపడను. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను. ఏ ఒక్క సమస్యకి కూడా నేను భయపడను. నేను నా జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవిస్తాను. నా జీవితంలో అన్ని వైపుల నుండి సంతోషాలు వస్తున్నాయి. భగవంతుడు ప్రతి క్షణం నాకు తోడుగా ఉన్నారు. అందువలన నేను పూర్తిగా నిశ్చింతగా ఉన్నాను. నేను నా గత జన్మల యొక్క జ్ఞానాన్ని పూర్ణాత్మ నుండి ఆస్ట్రల్ మాస్టర్స్ నుంచి ఎన్నో జన్మల జ్ఞానాన్ని నా శరీరంలోనికి డౌన్లోడ్ చేసుకుని ఈ నిత్య జీవితంలో ఆ జ్ఞానాన్ని అవసరమైన చోట ఉపయోగిస్తూ ఈ జీవితాన్ని సమయస్ఫూర్తితో తెలివితేటలతో అద్భుతంగా జీవిస్తాను. నేను మాస్టర్ సర్వశక్తివంతురాల్ని. నా మనసు స్థిరంగా ఉంది. నేను నా మనసు యొక్క యజమానిని.
ఎంతో బలమైనటువంటి శక్తిని కలిగి ఉన్నాను. నన్ను ఎవరు బాధ పెట్టలేరు, భయపెట్టలేరు, నన్నెవరు మోసం చేయలేరు, నాకెవరు కీడు తలపెట్టలేరు. ఆత్మనైన నన్ను ఎవరు ఏడిపించలేరు. ఇకపై ఈ జీవితాన్ని ప్రతి క్షణం ఎరుకతో జీవిస్తూ ఈ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటాను. ఓర్పుతో అద్భుతమైన జీవితాన్ని తయారు చేసుకుంటాను. అద్భుతమైన కుటుంబాన్ని తయారు చేసుకుంటాను. కుటుంబ సభ్యుల పట్ల, పిల్లల పట్ల సత్ప్రవర్తన కలిగి అద్భుతమైన బంధాలను ఏర్పరచుకుంటాను. కుటుంబ సభ్యులతో అద్భుతమైన బంధాలను ఏర్పరచుకుంటాను. ఈ జన్మలో నా ఆత్మకు చోటిచ్చిన ఈ శరీరానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధ్యానం ద్వారా ఆ అనంత విశ్వం నుంచి వెలువడుతున్నటువంటి శక్తిని నా శరీరానికి ఇచ్చి ఈ శరీరాన్ని ప్రతి క్షణం కూడా కాపాడుకుంటూ ఉండే బాధ్యత నాది. అలాగే ఈ శరీరానికి జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పూర్వీకులకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ శరీరాన్ని, మనస్సును ఎల్లవేళలా ఆరోగ్యంగా కాపాడుకునే బాధ్యత ఆత్మనైన నాది. ఆత్మనైన నేను సర్వశక్తివంతురాలని. నేను ఏ పని చేయాలనుకున్నా ఆ పనిని విజయవంతంగా చేయగలను. ఈ ధ్యానాన్ని కంటిన్యూ చేయాలి అని అనుకునే వాళ్ళు కంటిన్యూ చేయండి, లేదా నిద్రపోవాలి అనుకునే వాళ్ళు నిద్రపోండి. ఈ ధ్యాన విధానం మీకు నచ్చినట్టయితే, మరింతమందికి ఉపయోగపడాలనే ఉద్దేశం మీకుంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.